తెలివి తక్కువ నక్క. అనగనగా ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు అది ఆవుని వేటాడి తిరిగి తన గుహకి తిరిగి వెళ్తూ ఉండేది. అప్పుడే దానికి ఒక జిత్తులమారి నక్క కనిపిస్తుంది. అది పులికి మోకాళ్లమీద కూర్చొని నమస్కారం చేస్తుంది. జిత్తులమారి నక్క: అడవి మహారాజుకి శతకోటి నమస్కారాలు. పులి: ఏమైంది నక్క, నువ్వు నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నావు? జిత్తులమారి నక్క: రాజుగారు, నేను మీ సేవకుణ్ణి అవ్వాలని అనుకుంటున్నాను. దయచేసి నన్ను మీ దగ్గర పనిలో పెట్టుకోండి. నేను మీకు సేవ చేస్తాను. మీరు తిన్నాక మిగిలిన వాటిని తిని నా మిగతా జీవితం గడిపేస్తాను. పులి: సరే, అలాగే. అసలు నా కడుపు నిండిన తర్వాత చాలా ఆహారం మిగిలిపోతుంది. నువ్వు నా దగ్గర ఉంటూ నీ జీవితాన్ని గడిపేయొచ్చు. నక్క చాలా సంతోషించింది. సింహం గుహ బయట ఉండడం మొదలుపెట్టింది. పులి ఎప్పుడు వేటకు వెళ్ళినా సరే నక్క తన వెనకే వెళ్ళిపోయేది. మిగిలిన ఆహారాన్ని చాలా సంతోషంగా తినేది. నక్క అలా తినడం చూసిన పులి నవ్వుతూ ఇలా అడిగింది. పులి: నువ్వు చాలా బలహీనమైపోయావు. కడుపు నిండా తిను. నీ కడుపు నిండకపోతే అప్పుడు నాకు చెప్పు. నేను నీకోసం వేటాడి తీసుకువస్తాను. జిత్తులమారి నక్క: వద్దు మహారాజుగారు, నా కడుపు పగిలిపోయేలా ఉంది. చాలా రోజుల తర్వాత నేను ఇలా కడుపు నిండా తిన్నాను. నక్క సమాధానమైతే చెప్పింది. కాని పులి తన శరీరం గురించి ఎగతాళి చేయడం నచ్చలేదు. అది లోలోపల పులిమీద పగ తీర్చుకోవాలని ఆలోచించడం మొదలుపెట్టింది. సరైన సమయం కోసం ఎదురుచూడడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు పులి తిని పారేసిన ఆహారం తిని ఆ నక్క చాలా లావుగా బయారైనది. ప్రతిరోజూ సింహం సావాసాన్ని చూసి చూసి అది కూడా తనని తాను సింహం ప్రతిరూపం అనుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు నక్క సింహంతో ఇలా అంది. జిత్తులమారి నక్క: పులిరాజుగారు, నేను కూడా ఇప్పుడు మీలాగా బలవంతుణ్ణైపోయాను. ఈరోజు నేను ఒక ఏనుగుని వేటాడతాను. దాన్ని తినేస్తాను. మిగిలిన ఎంతో కొంత మాంసాన్ని మీకోసం విడిచిపెడతాను. సింహం: వద్దు నక్క, ఏనుగు చాలా బలవంతమైనది. నీ ప్రాణానికి దానివల్ల ప్రమాదం కలగవచ్చు. అహంకారంతో ఉన్న నక్క పులి చెప్పినా వినకుండా వెళ్ళి కొండ అంచున నిలబడింది. జిత్తులమారి నక్క: ఏ ఏనుగు, ఈరోజు నేను నిన్ను ఖచ్చితంగా చంపి తీరుతాను. ఈరోజు నేను నీకు నా బలాన్ని చూపిస్తాను అని ఏనుగు మీదకు దూకింది. ఏనుగు నక్కతో ఇలా అంది. తెలివిలేని నక్క, ముందు నీవు నా వీపు మీద నుంచి కిందకు దిగు. మర్యాదగా ఇక్కడి నుంచి పారిపో, లేకపోతే నేను నిన్ను నా కాలి కింద వేసి పొక్కేస్తాను. నక్కకి తాను బలవంతుడనని పొగరు పట్టింది. ఏనుగు వీపు మీద కొరికింది. పులి దూరంగా కొండమీద నుండి నక్కను వచ్చేయమని పిలుస్తోంది. కాని నక్క సింహానికి తన బలాన్ని చూపించాలని అనుకోంది. ఏనుగుకి బాగా కోపమొచ్చింది. అది తన తొండంతో నక్కని కిందకి పడేసింది. తర్వాత తన కాళ్లతో తొక్కేసింది. దాంతో అది కుక్కచావు చచ్చింది. కొండమీద నుంచి సింహం నక్క చేసిందంతా చూసింది. అప్పుడదొక మాట అంది. మూర్ఖంగా పొగరుగా ఉన్నవారికి ఇలాంటి గతి పడుతుంది అని.